నిజానికి అరిషడ్ వర్గాలను 6 చెబుతారు మనకి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం 6 లేవండి. అంత కష్టపడక్కర్లేదు, ఊరికే పట్టిక కింద చెప్పారు కానీ 6 ఏమీ లేవు. ఉన్నది ఒక్కటే. కామం అంటే కోరిక. కామం అంటే వేరే అర్థాలు చెప్పకూడదు. కామ వాంఛ వేరు, కామం వేరు. కోరిక, ఆ కోరిక ఒకటి ఉంది, అది చాలు. అది తీరకపోతే క్రోధం, అది నాకే తీరాలి అనుకోవడం లోభం, అది తీరకపోతే నేను బతకలేను అనడం మోహం, అది తీరింది అని గర్వించడం మదం, అది నాకు తీరకుండా ఇంకోటికి తీరింది అనుకోవడం మాత్సర్యం. ఇప్పుడు ఒక్కటే శత్రువు అండి. ఆరుగురు 60 మంది ఎక్కడా లేరండి శత్రువులు. ఉన్నది ఒకటే శత్రువు. గౌతమ బుద్ధుడు దగ్గర నుంచి గాంధీ గారి వరకు మొత్తం చెప్పింది అది ఒక్కటే శత్రువు, కోరిక. కానీ మన అభివృద్ధికి అంతటికీ ఆ కోరికే మూలం. కోరిక లేకపోతే అభివృద్ధి లేదు. నాకు చెప్పాలనే కోరిక, నిర్వాహకులకు నిర్వహించాలనే కోరిక, ఇన్ని వేల మందికి మీకు వినాలనే కోరిక లేకపోతే ఈ సభే లేదు. కానీ ఈ సభ వల్ల మన కోరికలన్నీ తగ్గి మనం ఆనందంగా ఉండబోతున్నాం. కాబట్టి ఇలాంటి కోరిక ఉండి తీరాలి ఖచ్చితంగా. ఏది ఉండకూడదు? మనం ఒక సంస్థలో పనిచేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ ఉద్యోగమైనా చేయని, సాటివాడికి ఏదో మనకంటే ముందే కాస్త పదోన్నతి, ప్రమోషన్ వచ్చింది, వాడికి వచ్చేసింది, నాకు రాలా. వాడు కడుపు నొప్పి వచ్చింది, నీకు కూడా రాలా. అది అడగమే. ఇవాళ ప్రమోషన్ వచ్చిన వాడు నేనేమన్నాడంటే మనతోటి, నాకు కడుపు నొప్పి వచ్చింది, విలవిల్ల ఆడిపోయాను అంటే ఆ కడుపు నొప్పి నాకు రాలా అని అనుకోలేదు కదా నువ్వు. వాడికి వచ్చిన ప్రమోషన్ నీకు రావాలా, కడుపు నొప్పి మాత్రం రావద్దా? అది కుదురుతుందా అండి? ఎలా కుదురుతుంది? దేవుడు గుళ్ళోకి వెళ్ళి మనం ఏం కోరుతాం? ఎంత అమాయకంగా అనిపిస్తుందో. స్వామి పాపాలన్నీ పోగొట్టు. మరి పుణ్యాలు ఎవడు పోగొట్టాలి? ఆ పుణ్యాలన్నీ నీ దగ్గర ఉండాలా, పాపాలు ఆయన తీసుకోవాలా? దేవుడే వెర్రి మానవుడి కింద కనపడుతున్నాడు నీకు, అజ్ఞానం కాకపోతే. అందుకే ఎప్పటికీ ఆ కోరిక తీరదు. ఎన్ని వేల గుళ్ళు దర్శించిన పాపాలు పోవు, మొహోటం వెళ్ళ. పాపం పుణ్యం ఎక్కడున్నాయండి? చిన్న జ్ఞాపకాల రూపంలో మీ కంప్యూటర్లో చిప్స్ ఎంత సూక్ష్మంగా, ఎంత చిన్నవిగా ఉంటాయో, ఈ హృదయం అనే దాంట్లో ఉండే చిప్పులో కొన్ని లక్షల మంచి పనులు, చెడ్డ పనులు, మంచి జ్ఞాపకాలు, చెడ్డ జ్ఞాపకాలు, మంచి మాటలు, చెడ్డ మాటలు అన్నీ ముద్రితమైపోయి ఉన్నాయమ్మా. అవి నువ్వే తొలగించుకోవాలి. ఇంకెవ్వడూ లేడు ఈ ప్రపంచంలో తొలగించేవాడు. నువ్వే తొలగించుకో.